మునుగోడులో మోడీ కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేశారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. డబ్బు, మద్యం, అధికార దుర్వినియోగంతో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేలా పాలన సాగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడాలని పిలుపునిచ్చారు. మేధావులు, ఉద్యమకారులు కేసీఆర్ కు ఎందుకు లొంగిపోయారని ప్రశ్నించారు. అమరుల త్యాగాలను మర్చిపోవద్దని, అమరుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత పాలకుల మీద లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 16 రోజుల పాటు అలు పెరగకుండా పాదయాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలకు రేవంత్ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని నిలబడ్డారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారి సుపుత్రుడు రాహుల్ గాంధీ గారికి అండగా నిలబడ్డందుకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఢిల్లీ నుంచి దిగ్విజయ్ సింగ్ గారు, కేసీ వేణుగోపాల్ గారు, అదేవిధంగా జయరాం రమేష్ గారు, తెలంగాణ మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ సిఎల్పి నాయకులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రాణ సమానులైన తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసే విధంగా త్రివర్ణ పతాకాన్ని మోసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. మిత్రులారా, అవసరమైతే మీ ఊపిరి వదిలిండ్రు, అవసరమైతే మీ ప్రాణాలను ఇవ్వడానికి సైతం సిద్ధపడ్డారు. కానీ ఈ 3 రంగుల జెండాని వదలడానికి ఎంత ఒత్తిడి వచ్చినా తట్టుకొని నిలబడ్డ మీకు అందరికీ ఏమిచ్చినా